హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎంసెట్కి బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. ఈ ఎంసెట్కి చాలామందికి డౌట్ ఉన్నది ఏంటంటే టీఎస్ అండ్ ఏపీ కట్ ఆఫ్స్ ఒకటేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీ టీఎస్ ఎంసెట్లో 50 మార్క్స్ తెచ్చుకున్నారు, అలాగే ఏపీలో కూడా 50 మార్క్స్ తెచ్చుకున్నారు. ర్యాంక్ సిమిలర్గానే ఉంటుందా, లేకపోతే జస్ట్ 100 or 200 ర్యాంక్స్ డిఫరెన్స్గా ఉంటుందా? ఆ డౌట్ని క్లారిఫై చేస్తుంది ఈ వీడియో మీకు. టీఎస్ ఎంసెట్ ఎంతమంది రాశారు 2020, అలాగే ఏపీ ఎంసెట్ 2020 ఎంతమంది రాశారు, హౌ మెనీ మెంబర్స్ క్వాలిఫైడ్, ఏది కష్టం అనే డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ అయిపోతాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి ముందుగా సబ్స్క్రైబ్ అయిపోండి. సో టీఎస్ ఎంసెట్ వచ్చేసి 89,734 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, మనకు బైపీసీ మాట్లాడడం లేదు, ఓన్లీ ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్. మనకు ఎంతమంది రాశారు? ఇంజనీరింగ్ స్ట్రీమ్కి వచ్చేసి 1,19,000 అంటే 1,20,000 మెంబర్స్ రాశారనుకోండి. 120K మెంబర్స్ అపియర్డ్ ఫర్ 1,43K మంది అప్లై చేస్తే 1,19,000 అపియర్ అయ్యారు, అంటే 83% అటెండెన్స్. ప్రతి ఇయర్ కొంచెం ఇలానే ఉంటుంది. దానిలో క్వాలిఫై అయిన వాళ్ళు 89K. మీకు అర్థమవుతుంది ఎంతమంది మోర్ దాన్ 20,000 or 30,000 మెంబర్స్ అయితే మనకు డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది టీఎస్ ఎంసెట్లో వచ్చేసి. ఏపీ ఎంసెట్ వచ్చేసి 1.85 lakh. ఏపీ పెద్దది కదా తెలంగాణ కంటే. 1.85 lakh స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ ఏపీ ఎంసెట్ 2020. ఇక్కడ మీరు విన్నారు, తెలంగాణలో 89K. అలాగే మనకి ఏపీలో చెక్ చేసినట్టయితే 1.8 lakh స్టూడెంట్స్ అయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్లో అపియర్ అవ్వడం జరిగింది ఎంసెట్ ఎగ్జామ్ 2020కి. ఇప్పుడు చాలామందికి డౌట్ అని ఉండొచ్చు. నేను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే చూపిస్తాను. ఈ మార్క్స్కి ర్యాంక్ వచ్చింది అన్నట్టు మీకు ఏపీ మార్క్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, 21,661 ర్యాంక్ అయితే రావడం జరిగింది. మార్క్స్ వచ్చేసి 62.3436. మన ప్రీవియస్ వీడియో అయితే చేశాము, 10,000 ర్యాంక్ రావాలంటే 10 మార్క్స్ రావాలి, 3,000 ర్యాంక్ రావాలంటే 10 మార్క్స్ రావాలి, 100 మార్క్స్కి 3,000 ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. మీకు ప్రీవియస్ వీడియో కూడా చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. అలాగే కెమిస్ట్రీ, మ్యాథ్స్ టిప్స్ అండ్ ట్రిక్స్, ఫిజిక్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చేయడం జరిగింది. చూడండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఉంటాయి. తెలంగాణ ఎంసెట్లో 69.12 మార్క్స్ అయితే రావడం జరిగింది. ర్యాంక్ వచ్చేసి 7,000. అక్కడ మనం ఎంత చూసామో అక్కడ 62 మార్క్స్కి 21,000 అయితే రావడం జరిగింది ఏపీ ఎంసెట్లో. అలాగే తెలంగాణ ఎంసెట్లో 69 మార్క్స్కి 7,000. ఒకసారి గ్యాప్ చూడండి ఎంత ఉందో. వై ఆ గ్యాప్ ఎందుకుంది మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకొకటి 87.9462 మార్క్స్ అయితే రావడం జరిగింది ఏపీ ఎంసెట్లో. ర్యాంక్ 6,736. అలాగే టీఎస్ ఎంసెట్లో 84 మార్క్స్ అంటే లెస్ దాన్ ఏపీ ఎంసెట్ మార్క్స్. 84 మార్క్సే వచ్చినాయి, కానీ ర్యాంక్స్ వచ్చేసి 2,556 మార్క్స్. ఏపీలో ఎక్కువ వచ్చినప్పటికీ ర్యాంక్ తెలంగాణలో ఎక్కువ ఉంది, తక్కువ ఉంది. 2,500, దాంట్లో 6,000. మీరు చూడొచ్చు, చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇదంతా ఎందుకు ఉంది? తక్కువ మంది అపియర్ అవుతున్నారు. తెలంగాణ ఎంసెట్కి తక్కువ మంది, మీరు చూశారు. నేను స్టార్టింగ్లో మీకు చెప్పడం జరిగింది ఎంతమంది అపియర్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అలాగే ఏపీ ఎంసెట్కి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఇలాగైతే చెప్పడం జరిగింది. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకోటి, మనం ఏపీ ఎంసెట్లో 63.2208 అయితే మార్క్స్ రావడం జరిగింది. ర్యాంక్ వచ్చేసి 22,549. అలాగే మనం ఇప్పుడు తెలంగాణలో అయితే చెక్ చేద్దాం. తెలంగాణలో 64.79 మార్క్స్ అయితే రావడం జరిగింది. ర్యాంక్ 9,100. సో ఇలాగనే ప్రతి ఒక్క మనం 3 ఎగ్జాంపుల్స్ అయితే చేయడం జరిగింది. ఇలానే ప్రతి మార్క్స్ రేషియో అయితే ఇలాగా ఉంటుంది. మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఇన్ ఏపీ ఎంసెట్ అండ్ తెలంగాణ ఎంసెట్ 2020 అనాలిసిస్ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడు లైక్ కొట్టండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ రావాలనుకుంటున్నారు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.